రైట్గా ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ను మోడీ అమిత్ షాలే అడ్డుకున్నారు. ఇక చూడరు ఇదే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? ఇంకో ఇదే కథ. ఇతర రాష్ట్రాల ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి ఆ పేరుతో తెలంగాణ బిల్లును అడ్డుకున్నారు. ఆ పార్టీ ధోరణికి ప్రజలు బుద్ధి చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. కేసీఆర్ బందీగానే ఉన్నారు, జైలు అవసరం లేదని వ్యాఖ్య. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. ఇగో ఇది అయిపోయింది కదా. ఇగో ఏది రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోడీ అమిత్ షా అడ్డుకున్నారని చెప్తున్నారు కదా. ఎప్పుడూ అయిపో భాయ్ సాబ్, నువ్వు చేయబట్టి ఆ మాత్రం లొల్లి నడుస్తున్నావు. నువ్వు నిజంగా చెప్తా ఉన్నా కదా. తీన్మార్ మల్లన్న కనుక రాజీ పడి ఉంటే వీళ్ళు ఎన్నడో కథం చేద్దరు. అసలు ఈ మాటలే రాకపోతుండే, చర్చ అనేది జరగకపోతుండే, ఏ పార్టీ మాట్లాడకపోతుండే. అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఇక